హాయ్ ఎవ్రీవన్. ఈరోజు కథ పేరు ఒక కుటుంబం, ఒక మార్పు, ఒక పాఠం. లక్ష్మమ్మ దంపతులు. వాళ్లకు ఒక్కనొక్క కొడుకు కార్తీక్. కార్తీక్ మంచి ఉద్యోగం చేసి తల్లిదండ్రులను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ప్రతి ఉదయం అమ్మ కాఫీ పెట్టవా అని కార్తీక్ నవ్వుతూ అడిగేవాడు. నీ కోసం పెట్టకుండా ఉంటానా నాన్న అని లక్ష్మమ్మ ప్రేమగా చెప్పేది. ఆ ఇంట్లో నవ్వులు, మాటలు, ఆనందం. రామయ్య గర్వంగా మన కొడుకు మనల్ని దేవుళ్ళలా చూస్తున్నాడు అని చెప్పేవాడు. కొన్ని నెలల తర్వాత కార్తీక్కి పెళ్ళి అయ్యింది. అందమైన చదువుకున్న అమ్మాయి స్రవంతి. మొదటి రోజులు అన్నీ బాగానే సాగాయి. లక్ష్మమ్మ కూడా నాకు ఇంకో కూతురు వచ్చింది అని సంతోషపడింది. కానీ రోజులు గడుస్తుండగా స్రవంతి మెల్లగా ఇంటి వాతావరణం మార్చడం మొదలుపెట్టింది. ఒకరోజు, కార్తీక్, నీ అమ్మ ప్రతి విషయంలో కలుగజేస్తుంది. మనకు ప్రైవసీ ఉండదా అని అంది స్రవంతి. కార్తీక్ మొదట అమ్మ అలాంటిది కాదు అన్నాడు. కానీ ప్రతిరోజు అదే మాటలు. నీ నాన్నకు ఖర్చులే తెలుసు. నీ అమ్మ నన్ను ఒక పని మనిషిలా చూస్తుంది. మనకు వేరే ఇంట్లో ఉంటే బాగుండేది. మెల్లగా మాటలు కార్తీక్ మనసులో పడిపోయినాయి. ఇప్పటి వరకు అమ్మతో కూర్చుని భోజనం చేసే కార్తీక్ ఇప్పుడు తన గదిలోనే తినడం మొదలుపెట్టాడు. నాన్నతో మాట్లాడే సమయం తగ్గిపోయింది. లక్ష్మమ్మ గమనించింది. ఏమైందిరా నాన్న అని అడిగితే, అమ్మ కొంచెం మా జీవితాన్ని మాకే వదిలివేయండి అన్నాడు కార్తీక్. ఆ మాట లక్ష్మమ్మ గుండెల్లో బాణంలా తగిలింది. రామయ్య నిశ్శబ్దంగా బయటకు వెళ్ళిపోయాడు. ఇంట్లో ఉన్న వాళ్ళు పరాయి వాళ్ళయ్యారు. కార్తీక్ ఆఫీస్ నుంచి వచ్చాక నేరుగా గదిలోకి. స్రవంతి తలుపులు మూసేసి నవ్వులు. బయట హాల్లో లక్ష్మమ్మ, రామయ్య ఇద్దరూ నిశ్శబ్దంగా కూర్చునేవారు. ఒకరోజు లక్ష్మమ్మ భర్తతో, మన కొడుకు మన కళ్ళ ముందే దూరమైపోతున్నాడు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. రామయ్య కూడా కన్నీళ్లు ఆపుకోలేక, ఇది మన వయసు పరీక్ష అన్నాడు. మరుసటి రోజు ఉదయం డైనింగ్ టేబుల్ మీద ఒక కవర్. కార్తీక్ తీసి చూస్తే అందులో ఇంటి రిజిస్ట్రేషన్ పేపర్లు, చిన్న లేఖ. లేఖలో ఇలా ఉంది. నాన్న కార్తీక్, ఈ ఇల్లు నీదే. మేము మీ జీవితానికి అడ్డం కాకూడదనుకొని వృద్ధాశ్రమానికి వెళ్తున్నాం. నువ్వు చిన్నప్పుడు జ్వరం వచ్చిన రాత్రంతా మేము నిద్రపోలేదు. ఈరోజు నీ జీవితంలో మాకు చోటు లేదనిపించింది. సంతోషంగా ఉండు నాన్న. ఆ లేఖ చదివిన కార్తీక్ చేతులు వణికిపోయినాయి. అమ్మా, నాన్న అని అరవసాగాడు. అప్పుడే అతని చిన్ననాటి ఫోటో కింద పడింది. ఆ ఫోటోలో చిన్న కార్తీక్ జ్వరంతో పడుకొని ఉండగా లక్ష్మమ్మ ఒడిలో పెట్టుకొని ఉంది. రామయ్య మందులు తెచ్చి నిలబడ్డాడు. కార్తీక్ ఒక్కసారిగా చిన్నప్పటి జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయాడు. అమ్మ తినకుండా తనకు తినిపించిన రోజులు, నాన్న కొత్త చొక్కా కొనకుండా తన ఫీజు కట్టిన రోజులు. అతను బిగ్గరగా ఏడ్చేశాడు. స్రవంతి కూడా షాక్ అయ్యింది. నేను ఇలా అవుతుందని అనుకోలేదు అంది. కానీ అప్పటికే ఆలస్యం. కార్తీక్ బైక్ తీసుకొని పట్టణమంతా వెతికాడు. చివరకు ఒక వృద్ధాశ్రమం వద్ద లక్ష్మమ్మ బెంచ్ మీద కూర్చుని కన్నీళ్లు తుడుచుకుంటుంది. రామయ్య దూరంగా ఆకాశం చూస్తున్నాడు. కార్తీక్ వెళ్ళి వాళ్లపై కాళ్లపై పడ్డాడు. అమ్మా, నాన్న, నన్ను క్షమించండి. మీరు లేక నా జీవితం శూన్యం. లక్ష్మమ్మ కన్నీళ్లతో అతని తల నిమిరింది. నువ్వు మళ్ళీ మా కొడుకు అయ్యావు చాలు అంది. స్రవంతి కూడా వచ్చి కాళ్లపై పడింది. అత్తయ్య, మామయ్య, నేను తప్పు చేశాను. ఇల్లు అనేది గోడలతో కాదు, పెద్దల ఆశీర్వాదంతో నిలుస్తుందని ఆలస్యంగా తెలిసింది. రామయ్య నవ్వుతూ, తెలుసుకోవడం ఆలస్యం కాదు అమ్మా అన్నాడు. అందరూ కలిసి ఇంటికి వచ్చారు. ఆ రోజు నుంచి ఆ ఇంట్లో మళ్ళీ నవ్వులు వినిపించాయి. థ్యాంక్ యూ.